తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎంపికకు ముహూర్తం ఫిక్స్ అయింది. కూటమి నేతలు సైలెంట్ గా పావులు కదుపుతుండగా శాసనసభ ఎన్నికల్లో పోయిన పరువుతో పాటు సింపతిని కూడగట్టుకునేందుకు వైసీపీ నేతలు ట్రై చేస్తున్నారు. గెలుపు ఓటమి మాట ఎలా ఉన్నా క్యాంపు రాజకీయాలు షురూ అయ్యాయి. దీంతో ఉమ్మడి జిల్లాతో పాటు ఏపీలోనూ ఆ ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడు ఏం జరుగుతోందోనని నేతలతో పాటు జనాలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తిరుపతిలో రాజకీయాలు మరోసారి రంజుగా మారనున్నాయి. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక క్యాంపు రాజకీయాలకు వేదికగా మారిందనే టాక్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు డిప్యూటీ మేయర్ పదవికి అభినయ రెడ్డి రాజీనామా చేశారు. ఫిబ్రవరి 3వ తేదీన డిప్యూటీ మేయర్ ఎంపికకు షెడ్యూల్ ప్రకటించారు. దీంతో తమ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోందట. వారిని క్యాంపునకు తరలించే యత్నాలు సాగుతున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శేఖర్ రెడ్డిని వైసీపీ ప్రకటించగా కూటమి నుంచి టీడీపీకి చెందిన మునికృష్ణయ్య అభ్యర్థిగా ఫిక్స్ అయ్యారని సమాచారం. రహస్య ఓటింగ్ ఉండాలని కూటమి నేతలు అడుగుతుంటే చేతులెత్తి ఎంపిక చేయాలంటూ వైసీపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. వైనాట్ 175 నినాదంతో గత ఎన్నికల్లో జనాల్లోకి వెళ్లిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశారు. తరువాతి కాలంలో చాలా చోట్ల వైసీపీ నుంచి కూటమి వైపు నేతలు జంకొట్టారు. అవకాశం ఉన్నవారు తెలుగుదేశంలో చేరగా కొందరు మాత్రం జనసేన బీజేపీకి దగ్గరయ్యారు. కొందరు ఫ్యాన్ పార్టీ నేతలు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. మరోవైపు ఎన్నికల తరువాత వైసీపీకి పలువురు కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ క్యాడర్లో భరోసా నింపేందుకు జగన్ తీవ్ర యత్నాలు చేస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదేనంటూ శ్రేణుల్లో ధైర్యం నింపే యత్నం చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఎన్నికల్లో గెలుపు మాత్రం మాదేనంటూ కూటమి నేతలు ధీమాతో ఉన్నారట. దీంతో అధికార పార్టీ నేతలు ఎలాంటి ఎత్తుగడ వేస్తారోననే భయంలో ఫ్యాన్ పార్టీ అధిష్టానం ఉందట. 2019 ఎన్నికల్లో గెలిచాక వైసీపీ అధికారం చేపట్టింది. అందులో భాగంగా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలో 2 డిప్యూటీలను పెట్టారు. ఇందులో భాగంగా తిరుపతిలో కూడా డిప్యూటీ మేయర్లుగా ముద్రా నారాయణ, డిప్యూటీ 2గా వైసీపీ యువనేత భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డిని ఎంపిక చేశారు. పేరుకు మేయర్ అయినా పెత్తనం మొత్తం అభినయ్దే నడిచిందనే టాక్ అప్పట్లో నడిచింది. అనేక విషయాల్లో అభినయ్ రెడ్డి వివాదాల్లో ఇరుక్కున్నారట. మాస్టర్ ప్లాన్ రహదారులు, డబుల్ డెక్కర్ బస్ కొనుగోళ్ల అంశాలతో ఆయన వివాదంగా మారారనే చర్చ సాగింది. 2024 శాసనసభ ఎన్నికల్లో తిరుపతి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి వీలుగా డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్ పదవికి అభినయ్ రెడ్డి రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత అభినయ్ సైలెంట్ అయ్యారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగిన సమయంలో 50 స్థానాలకు గాను 49 చోట్ల ఎన్నికలు జరిగాయి. అక్కడ నామినేషన్ల తిరస్కరణతో సగానికి పైగా ఏకగ్రీవమయ్యాయని అప్పట్లో తెలుగుదేశం నేతలు ఆరోపణ చేశారు. ఒక స్థానంలో టీడీపీ అభ్యర్థి మునికృష్ణయ్య గెలిచారు. ఒక స్థానంలో నామినేషన్ పత్రాల తిరస్కరణపై కోర్టుకు వెళ్లడంతో ఎన్నిక ఆగింది. వారిలో ఒకరు మరణించారు. ఒక రాజీనామాతో మొత్తం 3 కార్పొరేటర్లు ఖాళీగా ఉన్నాయి. అయితే ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి అన్న రామచంద్రయ్య కుటుంబంలో 2 కార్పొరేటర్లతో పాటు మరో 4 తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. మరో 4 జనసేనలోకి జంపయ్యారు. ఫలితాల తరువాత డిప్యూటీ మేయర్ గా ఉన్న ముద్ర నారాయణతో పాటు నరసింహాచారి అనే కార్పొరేటర్ సిద్ధారెడ్డి గ్రూప్ తో కలిసి టీడీపీలో చేరటానికి చర్చలు జరిపారట. అయితే వారి రాకను తెలుగుదేశం నేతలు వ్యతిరేకించడంతో ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ వాయిదా వేశారు. ఎవరైతే కరుణాకర్ రెడ్డిని విభేదించి బయటకొచ్చారో వారు మాత్రం ప్రస్తుతానికి వైసీపీకి దూరంగా ఉన్నారట. మొత్తం మీద వైసీపీ బలాన్ని చూస్తే ఎక్స్ అఫిషియో మెంబర్లైన ఎమ్మెల్సీ, ఎంపీతో పాటు 30 మంది ఉన్నారు. దీంతో విజయం మాదే అనే ధీమాలో ఫ్యాన్ పార్టీ ఉందట. ఆ లెక్కలతోనే 42వ డివిజన్ కు చెందిన కార్పొరేటర్ శేఖర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో పాటు క్యాంపు రాజకీయాలకు తెరలేపారట. దీనిలో భాగంగా గోవా, పాండిచ్చేరి ట్రిప్ తో పాటు ప్రతి ఒక్కరికి పెద్ద మొత్తంలో అమౌంట్ కూడా ఇచ్చారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక్కడే మరో ట్విస్ట్ నెలకొంది. కూటమి నేతలు మాత్రం తమదే డిప్యూటీ మేయర్ పీఠమని ధీమాతో ఉన్నారట. మేయర్ పీఠంపై కన్నేసిన అన్న రామచంద్రయ్య తన కుమార్తెల్లో ఒకరిని మేయర్ చేయాలని చూస్తున్నారు. ముందుగా డిప్యూటీ మేయర్ గా కూటమి అభ్యర్థిని గెలిపిస్తే సులభంగా తన కుమార్తె మేయర్ అవుతుందనే యోచనలో ఆయనున్నారట. గత ఎన్నికల్లో కూటమి తరపున గెలిచిన ఒకే ఒక్క కార్పొరేటర్ మునికృష్ణయ్యను మేయర్ చేస్తారనే టాక్ నడుస్తోంది. ఈ అంశాన్ని వివాదం చేసి రాజకీయంగా వాడుకోవటానికి వైసీపీ ప్రయత్నిస్తోందని కూటమి
కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. త్వరలోనే మంత్రి అనగాని సత్యప్రసాద్ ను తిరుపతికి సెట్ చేస్తారని అంటున్నారు. కూటమి నేతలు ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాకముందే వైసీపీ మాత్రం తన పని తాను చేసుకుపోతోందనే పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో పోయిన మర్యాదను కాపాడుకోవటం సహా జనం నుంచి సింపతి పొందటానికి హడావిడి చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దానికి తోడు భూమన విడుదల చేసిన వీడియో కూడా సంచలనంగా మారిందని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తం వ్యవహారంలో కూటమి నేతలు ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్న వైసీపీ మాత్రం ముందే కూసిన కోయిల పరిస్థితి మారిందనే టాక్ నడుస్తోంది. మొత్తానికి ఫిబ్రవరి 3న జరిగే డిప్యూటీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అటు ఉమ్మడి జిల్లాతో పాటు ఇటు రాష్ట్రంలోనూ నెలకొంది. For more videos like this, subscribe Big TV channel.